ఈ లోకములో నిజాయితీ పరులకి, నీతిమంతులకి, యథార్థంగా బ్రతికే వారికి 5 అలవాట్లు ఉంటాయి. ఒకటి, నిజాయితీగా ఉన్నవారికి త్వరగా కోపం వస్తుంది, తొందరగా కోపం వస్తుంది. రెండోది, పాపము చేయరు, పాపము చేయనివారు పాపమునకు చోటెవరు. ఇది గమనించాలి. మూడోది, వీళ్ళు ఎప్పుడు చూసిన నిజాలు మాత్రమే చెబుతారు, మాట్లాడుతారు, పలుకుతారు. ఇది గమనించాలి. నాలుగోది, వీళ్ళకి తక్కువ మంది వీరిని పలకరిస్తారు, తక్కువ మంది స్నేహితులు ఉంటారు, తక్కువ మందే వీరికి సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే నిజం మాత్రమే మాట్లాడతారు. ఐదోది, ఇతరులకు సహాయం చేయడానికి ఎన్ని ఇబ్బందులైనా మేమున్నాము అని ముందుండి సహాయం చేస్తారు. ఆ యథార్థతను, ఆ నీతిని చాలామంది గమనించరు, గుర్తించరు. ఉపయోగించుకోవడానికి చూస్తారు కానీ అవతల వ్యక్తి మాట్లాడుతున్న మాట మంచిది, మన కొరకే అని గమనించలేనటువంటి ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. అందుకే కీర్తనల గ్రంథం 34:19 అంటాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటిలన్నింటిలో కూడా యెహోవానికి తోడై ఉండను, లేదా వారిని విడిపించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకములో స్నేహితులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు సహకరించినా సహకరించకపోయినా దేవుడు నీతిమంతులను, యథార్థవంతులను, నిజాయితీ పరులను విడిచిపెట్టడని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ఫ్యామిలీస్.